ఒక బహుజనుడు ఒక అణగారిన వర్గానికి చెందిన ఏపులి సోమన్న టీఆర్ఎస్ పార్టీ ఒక పదవిని ఆశించి ఒక అధికార పార్టీలోకి పోవడం తప్పంటారా? అంటే ఆయన కూడా మనలాగే ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి కదా. అంటే ప్రశ్నించే పాటలను నమ్ముకొని ప్రశ్నించే పాటలు పాడిండు. అంటే మీరు దాన్ని ఎట్లా తప్పు పడుతున్నారు? మనలాంటి ఒకడు ఎదుగుతుండు ఎమ్మెల్యేగా ఇదవుతుండని మనం సంతోషించవచ్చు కదా. మరి ఎమ్మెల్యేనో లేకపోతే ఏదైనా మంత్రి పదవిలో ఒక మంచి పదవిలో ఉంటాడని చెప్పి దాన్ని సంతోషించవచ్చు కదా. దాన్ని వ్యతిరేకించి పాడబడాల్సిన అవసరం ఉంది. సొంత ఇంటికి అద్దె ఇంటికి మీరు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారా? హైదరాబాద్ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉంటారు. సొంత ఇంటికి అద్దె ఇంటికి తేడా ఉంటుంది. నీది కానీ జెండా నీ భుజం మీద ఎంత దోసినా నువ్వు మోసి 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 నీ భుజాలు అరిగిపోతాయి తప్ప నీవు మోసిన జెండాకు ఫలితంగా నీకు కుర్చీ అనేది దొరకదు. అసలు నీ జెండే కాదు పోయేది, నాకు అర్థం కాదు. నీ జెండే కాదు, బహుజన యుద్ధ నౌక కూడా మీరే చెప్తున్నారు కదా. బహుజన యుద్ధ నౌక బలిసిన వాళ్ళకు గొంత. బహుజన యుద్ధ నౌక ఎవరి దగ్గర ఉండాలి? మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితుడేనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపూరు సోమన్న సామాజిక వర్గమా? నీ వేదిక గాంధీ నీ వేదిక మీదకి ఎట్లా పోయి పాడతావు అంటున్నా. నీ కారం ముద్దలు పెట్టిన కటిక నేల మీద పండుకొని ప్రజల మట్టి పాట పాడతా ప్రాణం పోయేదాకని మాట్లాడినావు కదా. ఎక్కడ పోయింది నీ మాట? అసలు ఆయన రాజకీయ జీవితాన్ని ఆశించిపోయిండేమో. రాజకీయం అనేది ఒళ్ళు నమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయం చేయడానికి దిమాగ్తో పనిచేయాలా. అర్థమైందా? నేనేమంటా, వెనకట ఉద్యమాలు చేసిన వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి పెళ్ళం పిల్లలు రోడ్డు పాలయ్యారు. వాళ్ళ త్యాగాన్ని మనం కాదంటలేం, వాళ్ళ త్యాగాన్ని మనం ఇంకోలాగా చెప్తలేం. వాళ్ళ అమరులు, వాళ్ళ త్యాగం అజరామరం కాదంటలేం. వాళ్ళ త్యాగాల వల్ల వీళ్ళ కోసం ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాల వల్ల వాళ్ళ భార్య పిల్లలు రోడ్ల మీదకి వచ్చి తల్లిదండ్రులు లేని వాళ్ళు పెర్మిట్ లేని వాళ్ళు లెక్క నానా అవస్థలు పడుతున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం ఇప్పటికీ. నేనేమంటున్నా అంటే ఇక్కడ నువ్వు చేసేటువంటి పని కనీసం నీ కడుపులో పుట్టిన పిల్లల కన్నా విలువతో కూడుకున్నటువంటి సమాజం దొరకాలి. ఇలా నువ్వు దొరపాట వాడుతుంది పోయినావు కదా. దొరపాట వాడుతుంది పోయినావా లేదా? నువ్వు మావోని ఎట్లయితావు? నువ్వు బహుజన వేదిక మీదకి పోతే ఓ బహుజన వేదిక మీద ఒక బహుజన పార్టీలోకి పోతానో లేకపోతే ఓ బహుజన వేదిక మీదకి పోతానో సుఖరామ్ నర్సే ప్రశ్నించినప్పుడు రామ్ నర్సే టార్గెట్ చేసినట్టు అవుతుంది. నువ్వు బహుజన వేదిక మీదకి పోతే నేను అడగలేదు కదా. నువ్వు బలిసిన వాళ్ళ వేదిక మీదకి పోతే అడిగినా కదా. తప్పట్లయితుందన్నా? దీనికి ఎవరు వచ్చి మాట్లాడదామని నేను రెడీ. రేపు అదే బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ సుక్కా రామ్ నర్సయ్యకు పిలిచి ఒక పదవి ఇస్తానంటే సుక్కా రామ్ నర్సయ్య కూడా పదవి పీతిరి గంప నేను ఎత్తుకోలేను అని చెప్తా. అంటే పదవి పీతిరి గంప నేను ఎత్తుకోలేను అంటే ఒకవేళ పదవికి ఆశపడదా? నేను చెప్పేది అదే. పదవి పీతిరికి ఆశపడదా? పదవి అనేది పదవి ఇస్తానంటే తీసుకోరా. నేను అదే చెప్తున్నా పెద్దన్న. పదవి అనేది పీతిరి గంప నేను ఎత్తుకోలేడు దాన్ని అంటున్నా. అంటే ఈ మాట ఆలోచించుకొని చెప్పండి. మళ్ళీ కదా ఇది నేనేం చెప్తున్నా క్లియర్గా. నేను ఇంత మునుపు ఇంటర్వ్యూలలో కూడా పాట అనేది మా అమ్మ దాన్ని అమ్మడం కుదరదు అని చెప్పిన. దానికి మించిన పదం ఏ ఇంటర్వ్యూ జరగదు, ఏ ఇంటర్వ్యూలో ఎవరు మాట్లాడలేరు. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే అమ్మని తాకట్టు పెట్టడం సాధ్యం కాదు. తల్లి కదా. ఇట్లాంటి మాటలు అంటే అన్న నీ రాజకీయాల్లోకి రాను, రాజకీయాన్ని పీతిరి కంపాని మీరు ఒక పదం ఆడి చూసిరా. ఇట్లాంటివన్నీ నేను ఇంటర్వ్యూ చేయడానికి మీరు చెప్పుకున్నానికి ఇలాంటి అడిగే మనకి వస్తాయి. అంటే ఫర్దర్ ఫ్యూచర్ మీరన్నా ఇప్పుడు మీరు ప్రశ్నించి నేనంటేది కాదు, మీరు ప్రశ్నించిన ఏపులి సోమన్న కూడా నేను కేసీఆర్ చెంతకు చేరను, అది పాట ఎవరి పాలైంది దొరల పాలైందని పాడిన ఏపులి సోమన్నే ఈరోజు సరే వాళ్ళ పర్సనల్ అలాంటోడే పోయినప్పుడు మీరు ఆయన చూసి పెరిగినా అంటున్నారు. మీరు కూడా పోలేని నమ్మకం ఉంది. అంటే నమ్మకం అంటే నేనేం చెప్తానా, ఎట్టి పరిస్థితులు ఏపూరి సోమన్నకైతే మమ్మల్ని జత చేయకూరు. ఎందుకు అని అంటే నేనేమంటా, ఉండమోసిన వాళ్ళకు ముత్తైదులకు చాలా తేడా ఉంటుంది సమాజంలో. అంటే నా విషయంలో తేడా ఉండదు. నాకు ఇవైన తల్లి ఆమెన తల్లి. నేనేమంటా నేనేమంటా అంటే సోమన్నే వేయండు నువ్వు అనేటువంటి ఆప్షనే తప్పు. ఎందుకు అని అంటే నేను పోకనే సావచ్చు. ఆయన పొయ్యి చస్తే నేను పోకనే సావచ్చు. పోయి ఆయన బదలం కాకపోవచ్చు, నేను సచి హీరోని కావచ్చు. దానికి నువ్వు నేను గ్యారంటీ ఇవ్వలేం కదా పెద్దన్న. నేనేమంటున్నా, రాము నర్సి అనేటోడు ప్రతిదీ రికార్డ్ అయ్యాడుగా. నేను 100 ఛానల్లో మాట్లాడినా కదా. సింపుల్గా ఇదే వాయిస్ రేపు రిపీట్ చేస్తారు కదా. కాబట్టి నేనేమంటా, రాము నర్సికు పాట అమ్మ అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను నేను. ఏ మనిషి అయినా అధికారం కావాలంటే ఏంది, ఆస్తులు సంపాదించుకోవడం కోసం మాత్రమే అధికారం అనేటువంటి దాహం పెరుగుతుందో లేకపోతే ఇంకేదాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఈ మధ్యలో కొంతమంది విజన్ అని లేకపోతే ఆశయం అని రకరకాలుగా మాట్లాడుతారు కదా. నేనేమంటా అంటే నువ్వు ఏం చేసినా ఆర్థికంగా సెట్ కావడం కోసమే. కాబట్టి రాము నర్సయ్యకు బతకడం తెలుసు కానీ నేను ఇంకొని కాడికి పోయి అడక తిరగడం నాతో కాదు. ఎందుకు అని అంటే అంతకు మించితే నేను మాదిగ జాతిలో కొట్టిన కాబట్టి శవాల కాడ డప్పులు కొట్టైనా నా పిల్లల జాదగలుగుతా, నేను స్వేచ్ఛగా బతకగలుగుతా కష్టం చేసి. ఆ స్వేచ్ఛ ఉన్నది ఇప్పటికీ నాకు ఆ స్టాండింగ్ ఉన్నది.